అరవింద్ గారు నిజంగా అంటే ఒక జర్నలిస్టులుగా ఈరోజు ఆయన కూడా అంటే సాంబశివరావు గారు జర్నలిస్టు లేదు నాకైతే తెలియదు కానీ బట్ ఆయన కూడా స్క్రీన్ మీద ఉంటారు, అనేక రకాల ప్రజా సమస్యలను లేదంటే టీవీ షోల ద్వారా ఆయన కూడా ఒక హోస్ట్గా పనిచేస్తుంటారు. మనం కూడా ఒక రకంగా అదే కేటగిరీ. బట్ ఆయనే ఇలాంటి తప్పు చేశారు అని ఇంత పెద్ద వ్యాపారి ఏమీ చేయలేక 2 ఏళ్ల నుంచి మానసిక క్షోభని అనుభవిస్తూ ఈరోజు న్యాయస్థానాల దగ్గరికి వెళితే న్యాయం గెలిచింది అని ఒక సంతోషంతో ఉన్న పరిస్థితికి అయితే ఈ టోటల్ పిక్చర్ కారణం అవుతుందండి. దీన్ని ఎలా చూడాలి అంటే ఎలా ఈ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు రాజకీయ నాయకులు తెలుసు అని ఎలా ఈ మతలబు చేయగలుగుతారు ఎవరైనా? అంటే ఇందాక సాంబశివరావు గారు తను పనిచేస్తున్న ఛానల్ యూట్యూబ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఈ డిబేట్ కి వచ్చాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడాలి. ఆయన ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక బిజినెస్ ఎంటిటీ ఒక కుటుంబానికి మధ్య జరిగినటువంటి డీల్ ని దాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చుట్టాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక పార్టీని తనకు అనుకూలంగా ఉన్నాను కాబట్టి మరో పార్టీ మద్దతుతోటి శ్రీధర్రావు గారు ఏదో ఇలా చేస్తున్నారు అనే పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక విషయం కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీధర్రావు గారి మీద అనేక కేసులు అయిన సందర్భంగా అప్పటి సైబరాబాద్ కమిషనర్ గా ఉంది ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చాలా సన్నిహితుడైనటువంటి ఆఫీసర్. నేను అంటే అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిప్పటానికి ఇది వైసీపీ టీడీపీ గొడవగా అంటే ఆయన టీడీపీ మద్దతుదారు కాబట్టి వైసీపీ అనుకూలమైనటువంటి మీడియా కానీ సపోర్ట్ చేస్తోంది లేదా వైసీపీ వాళ్ళే శ్రీధర్రావు గారితో కంప్లైంట్ ఇప్పించారు ఇట్లాంటి కంక్లూజన్స్ తీయడానికి ప్రయత్నం చేశారు. నేను మాట్లాడే విషయం ఏంటంటే గత 2.5 సంవత్సరాల క్రితం శ్రీధర్రావు గారి మీద కేసులైన సందర్భంగా అప్పుడు సైబరాబాద్ కమిషనర్ గా ఉంది ఇప్పటి వైసీపీ గవర్నమెంట్ కి అత్యంత సన్నిహితులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్. అది ఆయన దాచుకోలేదు ఎక్కడ వైసీపీ సన్నిహితుడు అనే విషయం. వైసీపీ వాళ్ళు కూడా ఆయనని తమ సన్నిహితుడు తమకి బాగా దగ్గరగా ఉండే మనిషిని ఎక్కడా దాచుకోలేదు. ఇప్పుడేమో సాంబశివరావు గారు ఒక కంక్లూజన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది మొత్తం ఇదంతా వైసీపీ టీడీపీ గొడవగా. కానీ కేసులు అయినప్పుడు సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి అధికారి మాత్రం ఖచ్చితంగా వైసీపీ మద్దతుదారుడే. ఆయన బహిరంగంగానే వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అదే సందర్భంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేయించడానికి ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అనేటటువంటి విషయం కూడా బాగా ప్రస్తావనలో ఉంది. ఈ రోజు వచ్చి దాన్ని 2 పార్టీల గొడవగా చూడాలని ప్రయత్నం. అదే సందర్భంలో తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు అనే పిక్చర్ క్యారీ చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. రెండోది టీవీ ప్రెజెంటేటర్స్ గా మన అందరం డిబేట్స్ చేసే సందర్భంలో వివిధ వర్గాల అభిప్రాయాల్ని ప్రదర్శిస్తూనే దానికి ఒక లాజికల్ గా ఉండేటటువంటి కంక్లూజన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది మన బాధ్యతగా తీసుకుంటాం. కానీ దాన్ని ఒక పార్టీకి మద్దతుగా ఒక పార్టీకి వ్యతిరేకంగా మనమే ముద్రేసుకుంటే లేదా మనకున్నటువంటి ముద్రల్ని మళ్ళీ మన మాటల్లోనే కంటిన్యూ చేసుకుంటే అది ఖచ్చితంగా మన ప్రొఫెషనల్ ఎథిక్స్ కి దూరం అనేది నా అభిప్రాయం. లక్ష్మి గారు చెప్పదలుచుకున్నా. లక్ష్మి గారు ఇప్పుడు అరవింద్ గారు చెప్పిన దాంట్లో అదే వీడియో నేను కూడా చూడటం జరుగుతా ఉంది. అది మీరు కూడా చెప్పారు, అరవింద్ గారు చెప్పారు. అంటే ఇద్దరు బిజినెస్ మన జరిగిన మధ్య గొడవ, అది కూడా ఆయన కబ్జా చేసి లీజ్ డాక్యుమెంట్స్ ను ఫోర్జరీ చేసి అవన్నీ కప్పుచ్చుకునేందుకు ఇది ఆ పార్టీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేపిస్తున్నారు. నిజంగా కనుక మీ దగ్గర కనుక ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉంటే మనం రాజ్ న్యూస్ వేదికగా మీ డాక్యుమెంట్స్ తీసుకొని లైవ్ లోకి వస్తారా? మీరు ప్రూవ్ చేసుకునే దమ్ము ధైర్యం మీకుందా? ఇప్పుడు సామాజిక వర్గాలు అనేవి ఇక్కడ ఎందుకు వస్తాయండి? ఇద్దరు బిజినెస్ మెన్ లో జరిగింది, ఆయన చీట్ చేశాడని చెప్పని 420 చీటింగ్ కేసు ఐపీ సెక్షన్ కింద మాదాపూర్ లో కేసు నమోదైంది. పోలీసులు కూడా 10 రోజుల పాటు సమయం తీసుకొని దీంట్లో చీటింగ్ జరిగిందని చెప్పి నిర్ధారించుకొని ఎఫ్ఐఆర్ చేశారు. ఇలాంటి క్రమంలో పోలీసులు 10 రోజులు టైం ఎందుకు తీసుకున్నారు?
కూలంకుషంగా మొత్తం డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత ఇంత జరిగినా కూడా నిస్సిగ్గుగా ఒక పార్టీ కాపాడించడం, కొన్ని కులాలను కూడా తీసుకొచ్చి దీంట్లో ఇంక్లూడ్ చేయడం మాత్రం చాలా దారుణమైన విషయం. నిజంగా మనం సాంబశివరావు గారిని గౌరవిస్తూ ఇప్పుడు కూడా మనం సాంబశివరావు గారునే పిలుస్తున్నాం, ఎందుకంటే సీనియర్ ప్రెసిడెంట్ కాబట్టి. నిజంగా కనుక ఆయన తాను చేసిన పని కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా కూర్చుందాం, లైవ్ లో కూర్చుందాం, మీ దగ్గర డాక్యుమెంట్ చూపించండి, మా దగ్గర ఎవిడెన్స్ చూపిస్తాం, దాని ప్రకారం ఎవరు తప్ప ఎవరు రేటు తెలిపోద్ది. అవునా కదా చెప్పండి మీరు లక్ష్మి గారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పటి వరకు కూడా మన అందరం ఎవరైనా సరే వ్యక్తుల కేసులు బయటకు వచ్చాయి, ఇష్యూస్ బయటకు వచ్చాయి, కానీ అంత పెద్ద వ్యక్తి నిజానికి మనందరికంటే కూడా వయసులో పెద్ద ఆయన ఆ వ్యక్తి మేబీ వ్యాపారి కావచ్చు, బట్ టీవీలో ఆయన జర్నలిస్ట్ ఆయన అయితే నేను అనుకోవట్లేదు, బట్ 100%, ఎందుకంటే నేను 20 years నుంచి ఇందులోనే ఉన్నాం కాబట్టి తెలుసు. బట్ ఆయన ఏదైనా సరే ఆయన వస్తున్నారు, షోస్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇందులో పర్టికులర్గా ఒక ఛానల్లోకే వచ్చేసి ఆయన మీద జరిగిన దాన్ని ఒక ఛానల్ని వాడుకుంటూ ఆయన చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మరి అసలు ఊహించినట్టుగా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా అవి పొంతన లేకుండా ఉన్నాయని చెప్పాలి ఒక రకంగా.